అబ్జర్వేషన్ చేస్తే ఏముందన్న y is equal log x by x అని అన్నాడు. మనకు అడిగింది ఏంటిది y2 అడిగాడు. y2 is nothing but d square y by dx square అన్నాడు. చాలా ఈజీ. we can utilize u by v ఫార్ములా. లేకపోతే మీరు ఏం ఉపయోగించవచ్చు x into y is equal to ఏమని రాయొచ్చు నాన్న log x అని రాయొచ్చు. ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేయండి ఆన్ బోత్ సైడ్ విత్ రెస్పెక్ట్ టు x. y plus x into y1 is equal to log x is ఏమవుతుందన్న 1 by x అవుతుంది. మళ్ళీ క్రాస్ ప్రొడక్ట్ చేయండి. చేస్తే మనకి ఏమొస్తుంది ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ xy plus x square y1 is equal to 1 అవుతుంది. మళ్ళీ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్ చేయండి. y ప్లస్ x పక్కకు పెట్టండి. ఈ y చేస్తే ఏమవుతుంది y1 అవుతుంది. ప్లస్ ఇది uv అయిపోయింది. నెక్స్ట్ uv చేయండి. x స్క్వేర్ కి చేస్తే 2x into y1 ప్లస్ y1 పక్కకు y1 చేస్తే y2 అవుతుంది. x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అని అవుతుంది మనకి. ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ x ప్లస్ y ప్లస్ ఎక్స్ వై డాష్ ఏమని రాయొచ్చు దీన్ని స్టార్ అనుకుంటే ఏమని రాయొచ్చు మనము 1 by x అని రాయొచ్చు. సో ఇక్కడ ఏమని రాయొచ్చు మీరు 1 by x ప్లస్ 2x into y1 plus y2 x square is equal to 0. So 1 plus 2x y1 2x square y1 plus y2 x cube is equal to 0. అంటే డినామినేటర్ లో మనకి ఏం రావాలి y2 is equal to అని రాస్తే డినామినేటర్ లో y2 కోఎఫిషియంట్ x క్యూబ్ రావాలి. సో ఏడుందండి x క్యూబ్ ఇక్కడ ఏమైనా ఉందా ఇక్కడ x క్యూబ్ లేదు x పవర్ 4 ఉంది కాబట్టి రాంగ్ ఆప్షన్. ఇక్కడ చూడండి x స్క్వేర్ ఉంది డినామినేటర్ లో y2 is equal to రాంగ్ ఆప్షన్. ఇక్కడ చూడండి డినామినేటర్ లో x స్క్వేర్ ఉంది కాబట్టి రాంగ్ ఆప్షన్. x క్యూబ్ ఉన్నది ఏంటిదండి ఓన్లీ ఆప్షన్ 3. మీరు అక్కడ అన్ని సబ్స్టిట్యూషన్ చేసి అక్కడ పంపించండి అదే వస్తుంది రైట్ ఆన్సర్. అంతే అండి సింపుల్ గా అలా చూసుకోవాలి అంతే. లాజికల్ వే ఆఫ్ థింకింగ్స్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏమన్నాడు ఇది ఆల్రెడీ ప్రీవియస్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్ అండి. అంటే ఓల్డ్ లో ఉండే సిలబస్ లో ఇప్పుడు సిలబస్ లో లేదు. బట్ అయినప్పటికీ అడిగినా కూడా చేయొచ్చు. దెర్ ఈస్ నో ప్రాబ్లం. మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం అడిగాడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ dy dx ఆఫ్ 1 by ax ప్లస్ b నే అన్నాడు అనుకుందాం. dy dx ఆఫ్ 1 by x కి ఏమవుతుందండి -1 by x స్క్వేర్. x స్క్వేర్ అంటే ax ప్లస్ b హోల్ స్క్వేర్. లోపల ax ప్లస్ b కి చేస్తే ఏ మిగులుతుంది మనకి. సో d స్క్వేర్ y by dx స్క్వేర్ అంటే సెకండ్ డెరివేటివ్ ఆఫ్ ax ప్లస్ b. సెకండ్ డెరివేటివ్ అంటే ఏంటిదండి -a అవుట్ సైడ్ 1 by ax plus b హోల్ స్క్వేర్ కి ఏమవుతుంది -2 by ax plus b హోల్ క్యూబ్ అవుతుంది. లోపల ఉన్న ax plus b కి చేస్తే మనకు మళ్ళీ ఏ మిగులుతుంది అంటే ఫైనల్ ఇక్కడ ఏమైంది మనకు అంటే -a స్క్వేర్ ఇంటూ మైనస్ ప్లస్ ఇది 2 అంటే 2 ఫ్యాక్టోరియల్ బై ax plus b హోల్ క్యూబ్. అంటే ఇక్కడ d పవర్ 50 by dx టు ది పవర్ ఆఫ్ 50 అని అన్నాడు. 1 by ax ప్లస్ b అని అన్నాడు అనుకోండి మీరు ఏమని రాస్తారు ఇక్కడ 2 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేస్తే a స్క్వేర్ వచ్చింది. అంటే 50 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేస్తే a పవర్ 50 అని వస్తుంది. పక్కన 50 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఫ్యాక్టోరియల్ వచ్చింది కాబట్టి 50 ఫ్యాక్టోరియల్. దానికన్నా 2 ఫ్యాక్టోరియల్ కన్నా 2 కన్నా ఎక్కువ ఒక 3 అంటే ఇక్కడ చూడండి 3 అంటే ఇక్కడ 2 ఉంది 2 ఫ్యాక్టోరియల్ ఇక్కడ 3 ఉంది అంటే 1 ఎక్కువ. అంటే డినామినేటర్ లో మనకి ఏమొస్తుంది ax ప్లస్ b హోల్ పవర్ 51 అని వస్తుంది. ఎక్కడ ఉంది అది ఆప్షన్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలా మనం జనరలైజేషన్ మెథడ్ యూటిలైజ్ చేయాలి. సరే ఎనీవే ఇక్కడ ద కోఎఫిషియంట్ ఆఫ్ ద ఎక్స్ స్క్వేర్ ఇన్ ద లాగ్ ఆఫ్ కోసెక్ ఎక్స్ అన్నాడు. మెక్లారెన్స్ థీరం ఉపయోగించమన్నాడు. y ఈజ్ ఈక్వల్ టు లాగరిథమ్ ఆఫ్ కాస్ ఎక్స్ అని అన్నాడు మనకు. సో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వాట్ ఈస్ ద మెక్లారెన్స్ థీరం నాన్న y is equal to f of x is equal f of 0 plus x by 1 factorial into f dash of 0 plus x square into y double dash of 0 by 2 factorial plus x cube by 3 factorial y triple dash of 0 plus up to so on అని అంటున్నాడు. మనకు x స్క్వేర్ కోఎఫిషియంట్ ఏముందన్న కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 by 2 factorial into y double dash of 0 అంటే 1 by 2 into f double dash of 0.
f double dash అంటే y double dash of 0. What is the y dash of x? It is nothing but 1 by cos x. 1 by cos x. లోపల cos x చేస్తే ఏమవుతుంది? మైనస్ sin x అవుతుంది డిఫరెన్షియేషన్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ మైనస్ tan x. సో y డబల్ డాష్ ఆఫ్ x ఏమవుతుంది? tan x కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? secant square x. ముందర మైనస్ ఉంది కాబట్టి మైనస్ secant square x. సో y డబల్ డాష్ ఆఫ్ 0 వాల్యూ ఏమవుతుంది? మైనస్ secant 0 వాల్యూ ఎంత? 1. 1 స్క్వేర్ ఏమవుతుంది? 1 అవుతుంది. అంటే -1. ఇట్ ఈస్ నథింగ్ బట్ f డబల్ డాష్ ఆఫ్ 0. ఇక్కడ అడిగింది ఏంటిది? 1/2 into f double dash of 0 is nothing but 1/2 into -1. It is nothing but -1/2. So -1/2 ఎక్కడ ఉందండి? First option is the right option. Another question in the previous examination, limits problem లో 100% ఒక క్వశ్చన్ వస్తుంది. అట్లీస్ట్ 1 క్వశ్చన్ వస్తుంది. లిమిట్ x approach to 1/2 cos square 5x by e power 2x minus 2 e power x అని ఉండాలండి. 2 e power x అని రావాలి. 2 into e power x కాదు. 2 e power x ఏ ఉంది కదా అక్కడ. సో కాబట్టి మీరు అలానే రాయండి, నష్టం ఏం లేదు. మీరేం రాస్తారు? బై 2 into px అని రాయండి. రాస్తే మీకు ఏమవుతుంది? 1/2 రాస్తే మీకు ఏమవుతుంది? ఈ క్యాన్సిల్ అవుతుంది. చూడండి, న్యూమరేటర్లనేమో cos 5/2 వాల్యూ ఇస్ ద 0. కింద ఈ మైనస్ ఈ వాల్యూ ఎంత? 0. 0/0 ఫామ్ వస్తుంది. వీ కెన్ యూటిలైజ్ ద ఎల్ హాస్పిటల్ రూల్. 0/0 ఆర్ ఇన్ఫినిటీ/ఇన్ఫినిటీ. న్యూమరేటర్ 1 టైం డిఫరెన్షియేషన్, డినామినేటర్ 1 టైం డిఫరెన్షియేషన్. cos స్క్వేర్ కి ఏమవుతుంది? 2 cos 5x. లోపల cos x చేస్తే ఏమవుతుంది? మైనస్ sin 5x అని వస్తుంది. డినామినేటర్ లో e పవర్ 2x కు 2 into e పవర్ 2x మైనస్ 2e అని వస్తుంది. మళ్ళీ రాస్తే 0/0 ఫామే వస్తుంది. మనకి కావాల్సి చెక్ చేసుకోండి. cos 5/2 వాల్యూ ఇస్ ద 0. న్యూమరేటర్ ఏమని రాయొచ్చు చూడండి? లిమిట్ x అప్రోచ్ టు 1/2 మైనస్ అవుట్ సైడ్ రాయండి. sin θ ఇంటూ cos θ. 2 sin θ ఇంటూ cos θ ఇస్ ద sin 2 θ. కాబట్టి sin ఆఫ్ 2 5x అని రాయొచ్చు. బై ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే డినామినేటర్ లో మనం ఏమని రాయొచ్చండి? 2 into e పవర్ 2x మైనస్ ఏముందండి? 2e అని ఉంది. e is equal to 1/2 రాసాం అనుకోండి. x is equal to 1/2 రాస్తే sin 5 వాల్యూ 0నే వస్తుంది. మళ్ళీ డినామినేటర్ లో 0 వస్తుంది. 0/0 ఫార్మ్. అగైన్ 1 టైం డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్, న్యూమరేటర్ అండ్ డినామినేటర్. సైన్ కి ఏమైతుంది? ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ 2/5 అవుట్ సైడ్. మళ్ళీ లోపల ఉన్న ఇక్కడ చూడండి, వన్స్ లోపల ఉన్న 5 చేస్తే 5x చేస్తే 5 వస్తుంది. అంటే -5 ఇంటూ అని రాయాలి. ఇక్కడ -5 ఇంటూ -5 ఏమవుతుంది? ఇక్కడ చూడండి 1 minute. ఇంకొక 5 బయటకు వస్తే ఏమవుతుంది? 5 స్క్వేర్ 2/5 బయటకు వస్తుంది కాబట్టి -5 ఇంటూ 2/5 ఇంటూ సైన్ కి ఏమవుతుంది? cos 2/5x బై డినామినేటర్ లో మనకి ఏమవుతుంది? 4 into e పవర్ 2x అని వస్తుంది. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే cos 5/2 వాల్యూ ఏమొస్తుందండి? మళ్ళీ అబ్జర్వేషన్ చేయండి. cos 5 వాల్యూ ఎంత అండి? -1. సో న్యూమరేటర్ లో -5, ఇట్ ఈస్ ద 2/5 ఇంటూ cos 5 అని మిగులుతుంది. x is equal to 5/2 రాస్తే. డినామినేటర్ లో x is equal to 1/2 రాస్తే, x equal to 1/2 రాస్తే 4e అది వస్తుంది. అంటే న్యూమరేటర్ లో cos 5 వాల్యూ మైనస్ కాబట్టి 2/5²/4e. ఇట్ ఈస్ నథింగ్ బట్ 5²/2e. సో యువర్ రైట్ ఆన్సర్ ఏమైతుంది? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎల్ హాస్పిటల్ రూల్ యూటిలైజ్ చేయండి. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఏమొస్తున్నాయి? ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే లిమిట్ x అప్రోచ్ టు 0 cos x హోల్ పవర్ 1/x². cos 0 వాల్యూ ఇస్ ద 1. 1 పవర్ 1/0 ఇస్ ద ఇన్ఫినిటీ. 1 పవర్ ఇన్ఫినిటీ ఇలా ఫార్మ్స్ ఏమన్నా వస్తే మొత్తం క్వశ్చన్ y అని తీసుకోండి. ఇరువైపులా లాగర్థం అప్లై చేయండి. log y is equal to ఇక్కడ log ఆఫ్ cos ఆఫ్ 1/x² ఏమవుతుంది? log a to the power of n ఫార్ములా ఏమవుతుందండి? లిమిట్ x అప్రోచ్ టు 0 n ఇంటూ n అంటే 1/x² ఇంటూ లాగరిథం ఆఫ్ cos x అవుతుంది. మనకి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే cos 0 వాల్యూ ఇస్ ద 0, log 0 వాల్యూ ఇస్ ద ఇన్ఫినైట్.
డినామినేటర్ లో cos 0 వాల్యూ ఇస్ ద 1 అంటే log 0 వాల్యూ log 1 వాల్యూ ఇస్ ద 0 0/0 ఫామ్ వస్తుంది మనకు. అంటే we can utilize the L hospital rule. ఎలా రాసుకోవచ్చు? ఇట్ ఈస్ cos of by x square. ఇట్ ఈస్ 0/0 ఫామ్. అంటే న్యూమరేటర్ 1 టైం డిఫరెన్షియేషన్, డినామినేటర్ ఎన్నిసార్లు చేయాలంటే x పవర్ 2 ఉంది కాబట్టి 2 టైమ్స్ చేయండి సింపుల్ గా. log cos x కి ఇస్ ద cos x అవుతుంది, cos x ఇస్ ద మైనస్ sin x అవుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద 2x అవుతుంది. సో లిమిట్ x approach to 0 minus 1/2 into tan x by x అవుతుంది. tan x by 1 x కి లిమిట్ x approach to 0 ఏమవుతుందండి? ఇది 1 అవుతుంది. tan x by x వాల్యూ ఇస్ ద 1 అవుతుంది లిమిట్ అప్లై చేస్తే. అంటే log y వాల్యూ ఏమవుతుందండి మనకి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే -1/2 ఉంటుంది. ఇక్కడ ఈ ఉంటుంది ఎక్స్పోనెన్షియల్. సో y ఈజ్ ఈక్వల్ టు e పవర్ -1/2 అంటే y ఈజ్ ఈక్వల్ టు 1 e పవర్ 1/2 అంటే 1/√e అంటే y అంటే ఏంటిదండి? ఇచ్చినటువంటి క్వశ్చన్. సో రైట్ ఆన్సర్ ఏమవుతుంది? 1/√e ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఏమన్నాడు? రేడియస్ ఆఫ్ ద కర్వేచర్ అంటే రేడియస్ ఆఫ్ ద కర్వేచర్ అడిగాడు. అంటే రో వాల్యూ అడుగుతున్నాడు. ఏంటిది రో వాల్యూ? 1 + y డాష్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 బై y2 అంటే y1 హోల్ పవర్ అంటే y2 అంటే d స్క్వేర్ y బై dy స్క్వేర్ dx స్క్వేర్. ఇక్కడ y ఏమి ఇచ్చాడు? ఎక్కడ కావాలంట? x is equal to 5/4 వద్ద కావాలి, 5/2 వద్ద కావాలంట. అంటే y ఏమి ఇచ్చాడు ఇక్కడ? 4 sin x మైనస్ sin 2x అని ఇచ్చాడు. y డాష్ ఏమవుతుంది మనకి ఇక్కడ? 4 into cos x మైనస్ 2 cos 2x అని అవుతుంది. సో ఇక్కడ మనకు 5/2 వద్ద y డాష్ వాల్యూ 5/2 వాల్యూ ఏమవుతుంది? cos 90 వాల్యూ 0. ఇక్కడ cos 5 అవుతుంది రెండో దాంట్లో. అంటే -2 into cos 5 is the -1 మొత్తం మీద 2 అవుతుంది ఇది. నెక్స్ట్ y డబల్ డాష్ ఆఫ్ x ఏమవుతుంది మన ఇక్కడ? మళ్ళీ ఇంకొకసారి చేస్తే -4 sin x ప్లస్ 4 into sin 2x. సో ఇక్కడ y డబల్ డాష్ ఆఫ్ 5/2 వాల్యూ చెక్ చేయండి. సో y డబల్ డాష్ ఆఫ్ 5/2 వాల్యూ ఏమవుతుంది? sin 5/2 వాల్యూ ఇస్ ద 1 అవుతుంది కాబట్టి ఇక్కడ -4 into 1 4 sin 5 వాల్యూ 0 కాబట్టి +0 అంటే -4. అంటే ఫైనల్లీ y రో ఈజ్ ఈక్వల్ టు 1 + y డాష్ హోల్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 బై y డబల్ డాష్ అంటే 1 + 2 స్క్వేర్ హోల్ పవర్ 3/2 బై -4 అంటే 5 హోల్ పవర్ 3/2 -4 అంటే మైనస్ ఇక్కడ -4 1/4 ఇంటూ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 5 పవర్ 1 ఇంటూ 5 పవర్ 1/2 అని రాయొచ్చండి 5 పవర్ 3/2ని. అంటే ఇట్ ఈస్ -1/4 ఇంటూ 5 ఇంటూ √5 అని వస్తుంది. సార్ ఇక్కడ -5 లేదు కదా సార్ అంటే రేడియస్ ఆల్వేస్ పాజిటివ్. రేడియస్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్. డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ ఉండాలి, నెగిటివ్ తీసుకోకూడదు. కాబట్టి రో వాల్యూ ఏమవుతుందండి? 5√5/4 అవుతుంది. ఫైనల్లీ రో వాల్యూ ఏమవుతుంది? 5√5/4 అవుతుంది. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎన్వలప్ ఆఫ్ ద కర్వేచర్ అని అన్నాడు. వాట్ ఈస్ ద ఎన్వలప్ అని అంటున్నాడు? y² = 2a x మైనస్ ఏని ఎలిమినేషన్ చేయాలి. కానీ ఏలలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. ఏ ఇస్ ద పారామీటర్. పారామీటర్ని ఎలిమినేషన్ చేయాలి. కానీ ముందు ఏని లోపలికి మల్టిప్లై చేయండి. 2ax మైనస్ 2a² అంటే -2a² ప్లస్ 2x ఇంటూ a ప్లస్ -y² = 0. ఇదే రూపంలో ఉందండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూపంలో ఉంది. క్యాపిటల్ A వాల్యూ ఇస్ ద -2, capital B value is the 2x, capital C value is the -y². Discriminate value ఏమవుతుంది? b² = 4ac. సో b² అంటే 4x² is equal to 4 into a into c, 4 into 2 into c వాల్యూ ఏమవుతుంది? y². అన్ని మల్టిప్లై చేస్తే పాజిటివ్ అవుతాయి కాబట్టి 4 4 క్యాన్సల్. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే y వాల్యూ అడుగుతున్నాడు కాబట్టి y² = x²/2 y = +or -x/√2 అంతేనా? ఏ వాల్యూ -2 సార్? ఏంటన్నా
రైట్. ఏ వాల్యూ -2, సి వాల్యూ -y², మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఇస్ ఇట్ క్లియర్? ఓకే సార్. అదర్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. e పవర్ x ప్లస్ e పవర్ y ఈజ్ ఈక్వల్ టు 2xy అవుతే dy బై dx అని అన్నాడు. dy బై dx అని అన్నాడు. ఏముందండి, వెరీ సింపుల్ క్వశ్చన్, వెరీ ఈజీ క్వశ్చన్. సో ఇక్కడ ఏమని రాయొచ్చు, ఈ పవర్ ఎక్స్ కి ఈ పవర్ ఎక్సే, ఇక్కడ ఏమవుతుంది ఈ పవర్ వై కి డిఫరెన్షియేషన్ ఈ పవర్ వై ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ 2 ఇజ్ ఈక్వల్ 2 ఇంటూ యూవి ఫార్ములా. ఎక్స్ కి డెరివేట్ చేస్తే 1 ప్లస్ వై ఇంటూ ఎక్స్ అవుట్ సైడ్ వై కి డెరివేట్ చేస్తే డివై బై డిఎక్స్. సో డిఫరెన్షియేషన్ టర్మ్స్ అని ఒక దగ్గర తీసుకురండి. ఈ పవర్ వై డివై బై డిఎక్స్ మైనస్ 2x ఇంటూ డివై బై డిఎక్స్ is equal to 2y minus e power x. సో ఇక్కడ డిఫరెన్షియేషన్ ని కామన్ తీస్తే అవతలకు పంపిస్తే dy by dx దాని కోఎఫిషియంట్ 2y మైనస్ e పవర్ x బై మనకి e పవర్ y మైనస్ 2x అని ఉంది. ఆర్ లేదా న్యూమరేటర్ లో మైనస్ కామన్ తీయండి, డినామినేటర్ లో మైనస్ కామన్ తీయండి. కామన్ తీస్తే ఏమవుతుంది e పవర్ x మైనస్ 2y బై 2x మైనస్ e పవర్ y అవుతుంది. ఎక్కడ ఉందండి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, ఫస్ట్ డెరివేటివ్. సో another question, which of the following is the satisfy the Rolle's theorem అని అంటున్నాడు. ఇన్ ద ఇంటర్వెల్, ఏ ఇంటర్వెల్ లో రోలెస్ థియరమ్ అప్లికేబుల్ చేయొచ్చు అని. స్టెప్ ఫంక్షన్ ఇస్తున్నాడండి. స్టెప్ ఫంక్షన్ ఈజ్ ద 0 నుంచి 3/2 లోపల మనకేమన్నా స్టెప్ ఫంక్షన్ అంటే 0 to 3/2 లో 0, క్లోజ్ ఇంటర్వెల్ 3/2 అని అంటే మనకేమొస్తుంది 1.5 వస్తుంది మనకి. ఇక్కడ రోలెస్ థియరమ్ అప్లికేబుల్ అవుతుందా అని అంటున్నాడు. స్టెప్ ఎక్స్ ని మనం ఇక్కడ డిఫరెన్షియేషన్ కి మనం ఫ్రాక్షన్ లో రాయొచ్చు కాబట్టి కాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే x మైనస్ 9 హోల్ పవర్ 1/3 అంటే x ఈజ్ ఈక్వల్ 9. ఎనీవే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 కావాలి మనకు. అదే కదండి రోలెస్ థియరమ్ కండిషన్. దేర్ ఎగ్జిస్ట్ సి ఇస్ ద బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి అయ్యి ఎఫ్ డాష్ ఆఫ్ సి 0 అవుతే దట్ ఈస్ ద రోలెస్ థియరమ్ అని అంటాం మనం. రోలెస్ థియరమ్. మరి ఎఫ్ డాష్ ఆఫ్ సి కావాలంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏముందండి ఆప్షన్ బిలో x మైనస్ 9 హోల్ పవర్ ఆఫ్ 1/3 అని ఉంది, అవునా కదా. ఇక్కడ ఏమవుతుంది మనకు 1/3 ఇంటూ ఎక్స్ మైనస్ 9 హోల్ పవర్ ఆఫ్ 1/3 మైనస్ 1, ఇట్ ఈస్ మైనస్ 2/3 అవుతుంది. సో ఇక్కడ మైనస్ 2/3 అన్నప్పుడు ఇక్కడ ఫంక్షన్ ఎక్కడ డిఫైన్ అవుతుంది, ఈ వాల్యూ అనేది ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అవుతుంది మనకు. సో ఈ వాల్యూ అనేది 0 కావాలి ఆ ఇంటర్వెల్ లో. దేర్ ఎగ్జిస్ట్ ఓపెన్ ఇంటర్వెల్ 8, 12 అంటున్నాడు. అంటే 9 వద్ద 0 అవుతుందా ఈ వాల్యూ? 9 వద్ద ఏమవుతుందండి 0 అవుతుందా? ఎఫ్ డాష్ ఆఫ్ 9 వద్ద వాల్యూ ఏమవుతుంది అన్డిఫైన్, ఇన్ఫనైట్ అవుతుంది. ఎందుకంటే పవర్స్ ఏమున్నాయి, నెగిటివ్ ఉంది. నెగిటివ్ అంటే డినామినేటర్ లోకి వస్తుందండి. ఇది 1/3 ఇంటూ ఎక్స్ మైనస్ 9 హోల్ పవర్ 2/3. ఎక్స్ ఈక్వల్ టు 9 వద్ద అన్డిఫైన్ అవుతుంది. where 9 is the belongs to open interval 8, 12 ఎగ్జిస్ట్ అవుతుంది కానీ 0 కావట్లేదు, నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి రోలెస్ థియరమ్ నాట్ సాటిస్ఫైడ్. సో మాడ్యులస్ ఎక్స్ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మాడ్ ఎక్స్ అంటే ఏం తీసుకోవచ్చు అండి, ఒకటి ప్లస్ ఎక్స్ ఒకటి మైనస్ ఎక్స్. ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 0. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందండి మన ఇక్కడ 1 అవుతుంది, ఒకటి మైనస్ 1 అవుతుంది. ఎఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0, ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 0. లెఫ్ట్ డెరివేటివ్ అండ్ రైట్ డెరివేటివ్ ఇస్ నాట్ ఈక్వల్ టు 0. 0 కావట్లేదు మనకు ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0 వద్ద. కానీ 1 వద్ద డిఫైన్ చేసిన -1 +1 వస్తుంది, అంటే డిఫరెన్షియబుల్ కావట్లేదు మనకు. అంటే ఫంక్షనే డిఫరెన్షియబుల్ కాలేదు. రోలెస్ థియరమ్ ఏడొస్తుంది, f is continuous, f is differentiable, f is continuous on closed interval a comma b, f is differentiable on open interval a comma b. There exists c is the belongs to open interval a comma b such that f dash of c is equal to 0. This is the Rolle's theorem statement. Differentiable కాదు, mod x అనేటువంటిది డిఫరెన్షియబుల్ కానప్పుడు మనకి ఎక్కడ కంటిన్యూస్ అవుతుంది. సో కాబట్టి -2, 2 లో 0 ఉంటుంది కదండి ఓపెన్ ఇంటర్వెల్ లో. 0 ఇస్ ద బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ -2, 2. సో ఇక్కడ మనకు ఎగ్జిస్ట్ అవుతుంది కానీ 0 కాదు. వాల్యూ ఏమవుతుంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎక్కడ తీసుకున్నా సరే నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో కాబట్టి అక్కడ మనకు రోలెస్ థియరమ్ నాట్ సాటిస్ఫై. సో మిగిలింది ఏంటిదండి, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఏముంది సార్ ఆప్షన్ సి అని అంటే ఇక్కడ చూడండి, ఆప్షన్ సి
ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏముందండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 12 అని ఉంది. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ చేయండి, ఇట్ ఈస్ 2x మైనస్ 8 అని వస్తుంది. సో 2 కామన్ తీయండి, x మైనస్ 4 అవుతుంది. అంటే ఎఫ్ డాష్ ఆఫ్ 4 వాల్యూ మనకి ఏమొస్తుంది, 0 వస్తుంది. 4 అనేది ఇక్కడ హియర్ 4 ఈస్ ద బిలాంగింగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ 2, 6. ఎస్ ఎగ్జాక్ట్లీ. కాబట్టి రోలెస్ థియరమ్ ఇస్ ద సాటిస్ఫై. ఇట్ ఇస్ ద పాలినామియల్ ఫంక్షన్. ఎవరీ పాలినామియల్ ఫంక్షన్ satisfy the differentiable, it is the differentiable and continuous any closed interval. So kabatti idi open interval, kabatti ide emoutundi, polynomial function is continuous and differentiable and satisfy the Rolle's theorem. Option 3 is the right answer. Either question emannadu ikkada, f of 5 minus f of 3 value 2 into f dash of c aithe c value enta ani annadu. So f of x value em ichcharandi ikkada, 3x square minus 12x plus 8 అని అన్నాడు. సో ఎఫ్ ఆఫ్ 5 వాల్యూ ఏమవుతుంది, 25 3 is the 75, 5 12 is the 60 plus 8 అండి. 15 plus 8 is nothing but 23. ఎఫ్ ఆఫ్ 3 వాల్యూ ఏమవుతుందండి మనకు, 9 3 27, 3 12 is the 36 plus 8 అండి. సో 36 అంటే it is the minus 9, it is the plus 8 minus 1. So it is nothing but 23 minus of minus 1 is equal to 2 into f dash of c. So f dash of c is nothing but 24 by 2, it is nothing but 12. So f dash of x చేయండి ఇక్కడ నుంచి. f dash of x ఏమవుతుందండి, 6x minus 12. 6x minus 12, it is the f dash of c value ఏమవుతుంది, 6c minus 12 is equal to 12. 6c is equal to 24, c is equal to 4. So c value ఏమవుతుందండి మనకి ఇక్కడ, రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 is the right answer. సో వెరీ ఈజీ, వెరీ క్లియర్ అండి. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే చూడండి, f అనే ఫంక్షన్ ఏమి ఇచ్చాడు, e పవర్ x స్క్వేర్ ప్లస్ y క్యూబ్ అని ఇచ్చాడు. మనకి ఇక్కడ పాయింట్ 2, 2 వద్ద అడిగాడు. f సబ్ x x, f సబ్ x y. చూడండి, f సబ్ x y చేయండి. f సబ్ x y అంటే ఏంటిది, e పవర్ x కి e పవర్ x. సో పైన ఉన్నటువంటి పవర్ ని మనము, ఈ పవర్ ని అంటే ఈ పవర్ ని విత్ రెస్పెక్ట్ టు y పరంగా పార్షియల్ డెరివేటివ్ చేయండి. 3y క్యూబ్ అని వస్తుంది మనకి, 3y క్యూబ్ అని వస్తుంది. అంటే f y ఆఫ్ 2, 2 ఏమవుతుంది, e పవర్ 2 స్క్వేర్ ఇస్ ద 4 అవుతుంది, 2 క్యూబ్ ఇస్ ద 8 అవుతుంది. y square ఏంటన్నా, 3y differentiation స్క్వేర్. 3 వెరీ గుడ్, 3y స్క్వేర్. 3 into 2 స్క్వేర్ ఇస్ ద 4 అవుతుంది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 12 into e పవర్ 12 అని వచ్చింది ఇక్కడ. f ఆఫ్ x x ఏమవుతుంది, e పవర్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్, లోపల x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ని విత్ రెస్పెక్ట్ టు x పరంగా చేస్తే 2x. సో ఇది ఏమవుతుంది, e పవర్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇంటూ 2x. ఇక్కడ మనకి x ఆఫ్ 2, 2 వాల్యూ ఏమవుతుంది, e పవర్, ఇది y క్యూబ్ కదా, y క్యూబ్ అంటే e పవర్ 12 ఇంటూ, ఇట్ ఈస్ 2 2 4 ఇంటూ e పవర్ 12. సో మనకు అడిగింది ఏంటి, f సబ్ x y మైనస్ f సబ్ x x అడిగింది. 12 e పవర్ 12x మైనస్ 4 ఇంటూ e పవర్ 12. సో ఇక్కడ 8 into e power 12 is the right answer. So right answer is option B is the right answer. Option B is the right answer. Which of the following statement is not asymptotes అని అన్నాడు. నాట్ అసిమ్టోట్స్ అని అన్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇక్కడ x స్క్వేర్ y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ 9 into x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అన్నాడు. నాట్ అసిమ్టోట్స్. ఫర్ ఎగ్జాంపుల్ y is equal to 9 తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ y స్క్వేర్ అంటే 81 x స్క్వేర్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 9 into ఇట్ ఈస్ x స్క్వేర్ ప్లస్ 81 అని వస్తుంది. బోత్ ఆర్ ఈక్వల్ అండి, బోత్ ఆర్ ఈక్వలా? 81 x స్క్వేర్ is the not equal to 9x స్క్వేర్ ప్లస్ 81 కదండి. సో కాబట్టి నాట్ అసిమ్టోట్ ఎక్కడ అంటే y is equal to 9 వద్ద. ఆప్షన్ చెకింగ్ చేయాలి, నాట్ అసిమ్టోట్ అన్నాడు కాబట్టి. సో ఇక్కడ మనకు కర్వ్స్ ఎట్ ద మినిమం వాల్యూ ఉంటుంది అని అంటున్నాడు. ఆ మినిమం వాల్యూ అనేటువంటిది ఇక్కడ ఎలా ఇచ్చాడు మన క్వశ్చన్,
ఎఫ్ అనే ఫంక్షన్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? 5x² ప్లస్ 10xy² ప్లస్ 12xy మైనస్ 48x మైనస్ 72y ప్లస్ 144 అన్నాడు. మినిమా మాక్సిమా ఫైండ్ అవుట్ చేసే కన్నా ముందు మనం ఏం చేద్దాం? ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే అనంటే ముందు ఎఫ్ సబ్ ఎక్స్ వాల్యూ 0, ఎఫ్ సబ్ ఎక్స్ వై వాల్యూ 0 చేసుకుంటే మినిమా మాక్సిమా పాయింట్ వస్తుంది మనకి. ఇదేమొస్తుంది? 10x వస్తుంది. ఇది 10x అండ్ ప్లస్ 12y మైనస్ 48 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఎఫ్ సబ్ ఎక్స్ వై వాల్యూ చూడండి, ఇట్ ఈస్ 20y ప్లస్ 12x మైనస్ 72 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది 2 టేబుల్లో పోతుంది కాబట్టి ఏమవుతుంది? 5x ప్లస్ 6y మైనస్ 24 ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి, ఇది కూడా 2 టేబుల్లో పోతుంది కాబట్టి ఏమైతే చెప్పండి? 2 టేబుల్లో పోతుందా? 4 టేబుల్లో పోతుందా? 4 టేబుల్లో పోతుంది. 4 5 5y ప్లస్ 3x మైనస్ 4 1 4 4 9 4 8 32. ఏమవుతుందండి? 72ని 4 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 4 1 4, ఇట్ ఈస్ 3, 4 8 32 0 అంటే 18 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 0. సాల్వ్ చేయండి. ఎక్స్ వై 1 మీరు దీన్ని ఎక్స్ వై 1 లోపల రాయండి. 3x ప్లస్ 5y మైనస్ 18 ఈజ్ ఈక్వల్ టు 0 రాయండి. ఇప్పుడు ఎక్స్ ఇక్కడ y కోఎఫిషియంట్ ఏముందండి? ఫస్ట్ ఈక్వేషన్ 1 లో ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అనుకోండి. సాల్వ్ చేయండి ఇంటర్మీడియట్ మెథడ్. సో ఇక్కడ y కోఎఫిషియంట్ ఎంత? y. x కోఎఫిషియంట్ మైనస్ 24x కాన్స్టాంట్, ఇది 5, ఇది 6. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏమొస్తుందండి? ఇక్కడ 5 మైనస్ 18 నెక్స్ట్ 3 5 అని వస్తుంది. సో క్రాస్ ప్రొడక్ట్ x బై 6 ఇంటూ మైనస్ 18 మైనస్ 5 ఇంటూ మైనస్ 24. ఇట్ ఈస్ y బై మైనస్ 24 ఇంటూ 3 మైనస్ 5 ఇంటూ మైనస్ 18. మీరు అలా సాల్వ్ చేయండి, మీకు ఆటోమేటిక్ వస్తుంది. మీరు సాల్వ్ చేస్తే 5 ఇంటూ ఏమొస్తుందండి? ఇక్కడ 18 మైనస్ 18. సో 1 బై 25 మైనస్ 18. సో అంటే 1 బై ఇట్ ఈస్ నథింగ్ బట్ 7. సో ఇవి క్యాన్సిల్ చేస్తే ఎక్స్ కామా వై వాల్యూస్ వస్తాయి. సో 1కి ఈక్వల్ చేసుకుంటే ఆ ఎక్స్ కామా 1 వాల్యూవే ఆల్ఫా కామా బీటా. ఆ రెండింటిని యాడ్ చేస్తే మీకు 30/7 అనేది ఆన్సర్ వస్తుంది. చెక్ చేసుకోండి. ఇక్కడ 7 వచ్చిందా లేదా డినామినేటర్. సో 7 టేబుల్లో వచ్చేటువంటిది ఇక్కడ అది యాడ్ అవుతుంది. మనకు ఒకసారి చూసుకోండి. మాక్సిమం వాల్యూ ఏమైతే సార్? మాక్సిమం వాల్యూ అడగలేదు నాన్న. మినిమం వాల్యూ ఆ పాయింట్ వద్ద ఉంటే పి ఆఫ్ ఆల్ఫా కామా బీటా ఉంటే ఆల్ఫా ప్లస్ బీటా అన్నాడు. అంటే ఆల్ఫా కామా బీటా అంటే ఎక్స్ కామా వైయే కదా నాన్న. వాటి యొక్క సమేషన్ అడిగాడు నీకు, అంతే. మాక్సిమం ఎక్కడ, మినిమం ఏంటి అని అడగలేదు నీకు. పాయింట్ ఒకటే వస్తుంది, ఆ మినిమం వాల్యూ. చూడండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ గ్రేటర్ దాన్ 0 అయ్యి ఆర్ లెస్ దాన్ 0 అయితే మాక్సిమం వాల్యూ ఆ పాయింట్ వద్ద. ఆర్ గ్రేటర్ దాన్ 0 అవుతే మినిమం వాల్యూ ఆ పాయింట్ వద్ద. ఆర్ అంటే తెలుసు మనకు, వి నో దట్ నోటేషన్స్. ఏమంటారు? డో ఎఫ్ బై డో వై స్క్వేర్ ని ఆర్ అని, డో ఎఫ్ బై డో ఎక్స్ స్క్వేర్ ని టీ అని, డో ఎఫ్ బై డో ఎక్స్ డో వై ని మనం ఎస్ అని అంటాం. వి నో దట్ వెరీ వెల్. సో అవన్నీ అవసరం లేదు, మనం పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఆ పాయింటే ఆల్ఫా కామా బీటా, ఎక్స్ కామా వై, పి ఆఫ్ ఎక్స్ కామా వై అని చెప్పుకోండి సింపుల్. దాన్ని పి ఆఫ్ ఆల్ఫా కామా బీటా. ఆల్ఫా కామా బీటా వచ్చి ఆల్ఫా ప్లస్ బీటా చేస్తే ఆ పాయింట్స్ యాడ్ చేస్తే ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ యాడ్ చేస్తే 30/7 వస్తుంది. ఇవైతే ఇవేం చేయాల్సిన అవసరం లేదు, చెప్పినాం కదా. ఈ క్వశ్చన్ చెప్పినాం కదండి, ఆల్రెడీ రిపీటెడ్ అయిందా? అయితే యూ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి? ఎక్స్. ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి. 2x ప్లస్ 3y ప్లస్ 4z ఈజ్ ఈక్వల్ టు 18 సాటిస్ఫై చేసినట్లు ఎక్స్ వై జెడ్ ని తీసుకోండి. 2 ఇంటూ 2 4, 3 ఇంటూ 2 6, 4 ప్లస్ 6 10, 4 ఇంటూ 2 ఇట్ ఈస్ 8. కాబట్టి మనకి ఏమవుతుంది? 18 సరిపోయింది. 18 ఈజ్ ఈక్వల్ టు 18 కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ జెడ్ ఏమవుతుంది? 2 2 అవుతుంది.
సో x ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు z ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. సో 2 సబ్స్టిట్యూషన్ చేస్తే 512 వస్తుంది. తీసుకోపోయి ఫంక్షన్లో తీసుకుపోయి సబ్స్టిట్యూషన్ చేయండి. u ఆఫ్ 2 రాస్తే 512 అని వస్తుంది మీకు. సో ఇక్కడ ఇచ్చిండు z ఈజ్ ఈక్వల్ టు ఏమని ఇచ్చాడండి ఇక్కడ సెకండ్ ఇన్వర్స్ ఆఫ్ x క్యూబ్ ప్లస్ y క్యూబ్ బై x ప్లస్ y అని అన్నాడు మనకు. సో ఇక్కడ సెకండ్ z ఏమవుతుందన్న x క్యూబ్ ప్లస్ y క్యూబ్ బై x ప్లస్ y అవుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ u ఈజ్ హోమోజీనియస్ ఫంక్షన్ ఆఫ్ డిగ్రీ 2 అవుతుంది. ఎందుకంటే న్యూమరేటర్లో 3 డినామినేటర్లో 1 కాబట్టి ఇట్ ఈస్ ద 2. సో కాబట్టి x ఇంటూ యూస్ ఆఫ్ x x ప్లస్ y ఇంటూ యూస్ ఆఫ్ x y ఈజ్ ఈక్వల్ టు 2u. సో యూస్ ఆఫ్ x x అంటే ఏంటిదండి సెకండ్ జెడ్కి చేస్తే ఏమవుతుందండి సెకండ్ జెడ్కి ఏమవుతుంది సెకండ్ జెడ్ ఇంటూ టాన్ జెడ్ లోపల నా జెడ్కి చేస్తే జెడ్స్ ఆఫ్ x x ప్లస్ y ఇంటూ యూస్ ఆఫ్ x y అంటే సెకండ్ జెడ్ ఇంటూ టాన్ జెడ్ సెకండ్ జెడ్కి చేస్తే లోపల నా జెడ్కి చేస్తే జెడ్స్ ఆఫ్ x y ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ సెకండ్ జెడ్ సెకండ్ జెడ్ క్యాన్సల్ అండి అన్నిట్లో. టాన్ జెడ్ అవతలకి పోతే కాట్ జెడ్ అవుతుంది. అవతలకి పోతే ఏమవుతుందండి 1 by tan z is the cot z. So x into y into z sub x y equal 2 into 1 by tan z is the cot z. At 2 cot z is the right answer. So right answer ఏమైతుందండి 2 cot z is the right answer. సో ఇవన్నీ ఇక మీరు సెకండ్ సెమిస్టర్ లోకి వచ్చారు. 16th క్వశ్చన్ వి నో దట్ వెరీ వెల్. ఓకేనా నాన్న? is it clear నాన్న? హలో ఓకే సార్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ కదా? సార్ 2023 క్వశ్చన్ పేపర్ లో 14th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్. 2023 నా? ఎస్ సార్. 1 minute. Which question? 2022 ఇది 18 ఇది 20 అన్నా. ఈ క్వశ్చన్ పేపర్ లో 14th క్వశ్చన్. 2023 పేపర్ నేను యాడ్ ఇక్కడ చేసుకోలేదు కదా ఆ రోజు. 1 minute అండి. 1 minute. జస్ట్ వెయిట్ ఫర్ ద 2023 నా? One minute. 2023 ఈ క్వశ్చన్ పేపర్ ఏది? సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ ఆఫ్ పారాబోలా. 1 minute. ఇదే క్వశ్చన్ పేపర్. 1 minute అయిపోయింది. ఓకే. వన్ మినిట్ అయిపోతుంది. ఓకే. 2023 పేపర్ లోపల 14th క్వశ్చన్ అన్న సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏంటిదన్న క్వశ్చన్? పారాబోలా. ఈ మినిమం వాల్యూ కూడా తెలుసు కదా, అయిపోయింది కదా ఇది. ఓకే. ఇది మీరు ప్రాబ్లం చేయాల్సిందే. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఎవల్యూట్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఇంకా చేయాల్సిందే. ఇది లాంగ్ ప్రొసీజర్ అండి, మీకు ఆల్రెడీ తెలుసు. ఏం తీసుకుంటామండి ఇక్కడ? నేనైతే కొద్దిగా మీకు ఇంటి ఇస్తాను, మీరు నోట్స్లో చూసుకోండి. x is equal to 80 square, y is equal to 280 అని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత dx by dt చేయండి, చేస్తే 280 అని వస్తుంది. dy by dt చేయండి, ఇక్కడ ఏమొస్తుంది 2a అని వస్తుంది. సో dy by dx is the y1 ఏం కావాలి మనకి ఇక్కడ రాస్తే t మీడియేటర్ ని ఉపయోగించుకొని ఏమని రాయొచ్చు dx by dt ఇంటూ dt by dx అని రాయొచ్చు. dy by dt అంటే dy by dt వాల్యూ ఎంత అండి 2a. dt by dx ఏమవుతుంది 1/2at అవుతుంది. సో క్యాన్సిల్ చేస్తే 1/t, ఇది y1. సో d² y by dx²
ఇట్ ఈస్ నథింగ్ బట్ y2. సో 1/tకి ఏమవుతుంది -1/t². లోపల ఉన్న టీకి చేయాలి, అది మిస్టేక్ చేస్తారు మీరు, అది గుర్తుపెట్టుకోండి. టీకి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే -1/t² dt/dx అంటే ఏమవుతుంది 1/2at అంటే -1/2at³ వచ్చేసింది. ఇప్పుడు మనకి ఏం చేయాలి అని అంటే, మీకు తెలుసు ఆల్రెడీ రో వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై. సో ఎక్స్ అంటే లేడీస్ కి సంబంధించినటువంటి, అంటే మనం క్రోమోజోమ్స్ గురించి మాట్లాడితే ఎక్స్ క్రోమోజోమ్స్ వై క్రోమోజోమ్స్ ఉంటాయి. కాబట్టి ఎక్స్ అంటే సింపుల్ అండి, స్మాల్ ఎక్స్ మైనస్ ఎక్స్ కి సంబంధించింది మైనస్ అని ఉంటది, y కి సంబంధించింది ప్లస్ అని ఉంటది. మైనస్ చేస్తున్నాం కాబట్టి y1 ని మల్టిప్లై చేస్తున్నాం, శక్తి హీనిస్తుంది. ఇక్కడ శక్తి యాడ్ అవుతుంది కాబట్టి మల్టిప్లై చేయము. 1 + y1²/y2 అని అంటాం. ఇక్కడ ఏమని అంటాము అని అంటే ఇక్కడ 1 + y1²/y2. ఇది అండి మనకు వచ్చేది క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై. ఈ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై ఫైండ్ అవుట్ చేస్తే మనకు వచ్చేది ఏంటిది, ఇక్కడ 3x + 2a ఒకటి వస్తుంది. కావాల్సి చూడండి 1 + y1² అంటే మనకేమవుతుంది, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి 1 + y1². y1 ఏమొచ్చింది మనకు 1 + 1/t². ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 + t²/t² అని వస్తుంది మనకు. సో బై y2 ఇది కూడా సారీ బై y2. సో y1 × 1 + y1² ఏమవుతుంది మనకు, y1 అంటే ఏంటిదండి ఇక్కడ y1 ఈజ్ నథింగ్ బట్ 1/t కాబట్టి 1 + t²/t³ అవుతుంది మనకు. బై y2 చేయమని అంటున్నాడు, అంటే y1 × 1 + y1²/y2 చేస్తే మనకు y2 అని అంటే 2a³ అంటే ఇదేమవుతుంది -1 + t² × 2at³/t³. t³ is the cancel 2a into అలా t అని వస్తుంది మనకు. టీని ఎలిమినేషన్ చెయ్యాలి. టీ ఎలిమినేషన్ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై నుంచి టీని ఎలిమినేషన్ చేస్తే వచ్చేదే మనకు ఈ ఆన్సర్ అండి. సెంటర్ ఆఫ్ ద, ఇది క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైనే, దాన్నే సెంటర్ ఆఫ్ ద అంటాము. దాని నుంచి టీని ఎలిమినేషన్ చేసి రాయండి మీరు, ఓకేనా. ఇక చూడండి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే క్యాపిటల్ ఎక్స్ = స్మాల్ ఎక్స్ మైనస్ ఆ వాల్యూ ఏమొచ్చిందండి మనకి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 + t² × 2a అని వచ్చింది. ఇక్కడ చూడండి ఎక్స్ ప్లస్ 2a + 2at² అని వచ్చింది. 2at² అంటే ఏంటిదండి, at² అంటే ఏంటిదండి ఎక్స్. సో ఎక్స్ ప్లస్ 2a + 2 × x అంటే మనకి ఏమొచ్చిందండి x 3x + 2a అని వచ్చింది. ఏంటిది క్యాపిటల్ ఎక్స్. చూడండి క్యాపిటల్ ఎక్స్ x + 2a నేనా, ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, థర్డ్ ఆప్షన్ క్యాన్సల్, ఫోర్త్ ఆప్షన్ క్యాన్సల్. సెకండ్ కూడా అట్లా క్యాపిటల్ వై కనుక్కోండి, సేమ్ మీకు ఏమొస్తుంది ఈ ఆప్షన్ వస్తుంది. ఈజ్ ఇట్ క్లియర్ సార్ నెగటివ్ ఆఫ్ 2x⁴/3/2/√a వస్తుంది. ఏంటి నాన్న -2x⁴/3/2/√a వస్తుంది, ప్లస్ రావట్లేదు. అవునా, ఒకసారి చెక్ చేయి, వన్స్ చాలా జాగ్రత్త చెక్ చేయి నాన్న. ఒకసారి చూద్దాం, నీ ప్రకారమే చూద్దాం, నీ కోసమే చేస్తా. క్యాపిటల్ వై ఏముందన్న, స్మాల్ వై ప్లస్ 1 + y1²/y2 అని అన్నాను. 1 + y1² ఏమొచ్చింది మనకు, y అంటే మన ఏంది 2at, అంటే y అంటే వైనే రాయండి, ఇబ్బంది ఏం లేదు. 1 minute, y అంటే y రాయండి, నష్టం ఏం లేదు. y మైనస్ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇదేమొచ్చింది అని అంటే ఇది 1 + t²/t² ఇంటూ ఇక్కడ ఏమొచ్చింది, అదేముంది y2 ఏముందన్న మనకి అక్కడ -1/2at³ అని ఉంది. 1/y2 ఏమవుతుంది -2at³ అవుతుంది. సో ఒక t² క్యాన్సల్, మిగిలింది లోపలికి మల్టిప్లై చేస్తే y + 2at + 2a పైన y ప్లస్ వస్తుంది 2at³ అంతేనా. కాదు సార్, అది 1 + t²/t² కి ముందు ప్లస్ వస్తుంది సార్, మైనస్ రాదు. రైట్, మైనస్ రావట్లేదు కానీ
మనకు y2 లో మైనస్ ఉందా లేదా? -1/2at³ రెండు సార్లు తీసుకున్నారు సార్ మీరు మైనస్. ఇక్కడ మైనస్ అక్కడ మైనస్ రెండు. ఒక్కసారి వేసుకోవాలి కాబట్టి ఇది ఏమవుతుంది, ఇది మైనస్ అవుతుంది. వెరీ గుడ్, ఇది మైనస్ అవుతుంది. సో రెండిట్లో మనకు ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మనకి ఇక్కడ y అంటే ఏంటి, 280 కదా, అవునా కదా? y అంటే 280 కదా, క్యాన్సల్. సో మిగిలింది -2at³ అని వస్తుంది, అంతేనా కదా? అంటే -2at² ఇంటూ t. సో at² ని ఏమని రాయొచ్చు మనం, x అని రాయొచ్చు, -2x. సో x = at² అవుతే ఇక్కడ t ని ఏమని రాయొచ్చు అండి మనం, √x/√a. స్క్వేరింగ్ ఆన్ అంటే స్క్వేర్ రూట్ చేస్తే మనకి ఏమవుతుంది, x/a అండ్ రూట్ t అవుతుంది. అంటే మనకి ఏమవుతుంది, √x/√a అవుతుంది. సో ఇట్ ఈస్ -2x పవర్ 3/2/√a. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. నువ్వు అన్నట్లు అక్కడ ఆప్షన్ లో ఏం రావాలి బేటా, ఆప్షన్ లో ఏం రావాలి, మైనస్ రావాలి. ఓకేనా, ఇక్కడ మైనస్ ఉండాలి, పడలేదు మనకు, అంతే. ఓకే సార్ మరి దీనికి మరి గ్రేస్ మార్క్స్ ఏమి వేయలేదు? యాడ్ మార్క్ ఇవ్వలేదు, ఎవరు కూడా రేస్ చేయలేదు. మీరు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, ఫైనల్ కీ పెట్టే కన్నా నార్మల్ కీ పెడతారు ఫస్ట్. అది పెట్టినప్పుడు అక్కడ ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్వశ్చన్స్ చేసి మీరు పంపించాలి. వాళ్ళు టైం ఇస్తారు, 2 డేసా 3 డేసా 4 డేసా. 4 డేస్ లోపల కీస్కి మీరు ఏమైనా ఛాలెంజ్ చేయొచ్చు. ఛాలెంజ్ చేస్తే మళ్ళీ మార్క్ యాడ్ చేయడము, ఆప్షన్ చేంజ్ చేయడము చేస్తారు. ఓకేనా, కరెక్ట్ ప్రూఫ్ పెడితే. సార్ పేపర్ కీ వచ్చిన తర్వాత ఒకసారి డిస్కస్ చేయండి సార్ మీరు కూడా. చూద్దాం బేటా, ఒకసారి చూద్దాం నా వీలుని బట్టి. ఓకేనా, అర్థమైందా అమ్మా ఇది? 13th క్వశ్చన్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏ క్వశ్చన్ నాన్న? 13th. నెక్స్ట్ క్వశ్చనా? 13 13 అంటే ఇదే కదా, ఇదేనా నాన్న? సార్ ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి బేటా, చాలా ఈజీ, మీరేం పెద్దగా రీకావాల్సిన అవసరం లేదు. బట్ XY పరంగా 0,0 వద్ద చెక్ చేయమని అంటున్నాడు. సో ఇలా చెక్ చేయమన్నప్పుడు మనం చేయాల్సినటువంటిది ఏంటి అని అంటే, చూడండి. సో ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్ లో వచ్చింటారు, చాలా మంది లెక్చరర్స్ వదిలేస్తారు కదా, క్వశ్చన్ వదిలేస్తారు. ఇది మామూలుగా చెప్పారు మీకు సెమిస్టర్ ఎగ్జామినేషన్ లో. ఫర్ ఎగ్జాంపుల్ f(x)(a), అని ఉందనుకోండి, మనం ఏమని రాసుకోవచ్చండి, f(x)(a), అని అంటే ఎనీవన్ యు గాట్ ఏ ఫార్ములా? f(x)(h), b minus f(a), b/h limit h tends to 0. లిమిట్ Tends to 0. h tends to 0. f(a plus h), f(a plus h), b minus f(a, b/h. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను ఎలా చేస్తున్నానో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, నేను ఫార్ములాస్ కూడా నేర్పిస్తాను, చాలా జాగ్రత్తగా చూడండి. ఫార్ములాస్ ఎలా నేర్పిస్తున్నానో చూడండి. మీరు ఎప్పుడైనా బట్టి పట్టొద్దండి, ఒకసారి చూసుకొని ఒక రిధంలో నేర్చుకుంటే ఫార్ములాస్ ఐడియా ఉంటాయి. ఎప్పుడైనా ఇక్కడ నుంచి రాస్తాను ఫార్ములాస్. ఇక్కడ చూడండి, f(x)(a), అని అన్నాడు అనుకోండి, లిమిట్ h అప్రోచ్ టు 0నే. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, లిమిట్ h అప్రోచ్ టు 0నా, x అప్రోచ్ టు 0నా? ఏం చేస్తారు చెప్పండి? h. అయితే ఇక్కడ చూడండి, ఈ a ఉంది, ఈ x ఉంది, అంటే ఫస్ట్ కోఆర్డినేట్ x కోఆర్డినేట్ a ఉంది కదా, ఆ a కి h యాడ్ చేయాలని అర్థం. అంటే ఈ a కి h యాడ్ చేయాలి, తర్వాత b యాజ్ ఇట్ ఈస్, మైనస్ f(a, b) యాజ్ ఇట్ ఈస్ అని బై h అని రాస్తాం. మళ్ళీ
లిమిట్ ఇప్పుడు ఎఫ్ సబ్ ఎక్స్ వై ఆఫ్ ఏ కామా బి అని అన్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకవేళ ఎగ్జామినేషన్ లో వై కాబట్టి కే అని మాట్లాడుతున్నాం లిమిట్ కే అప్రోచ్ టు 0 వై కోఆర్డినేట్ ఏముందండి ఇక్కడ బి ఉంది ఆ బికి ఏం యాడ్ చేయాలి మనం హెచ్ యాడ్ చేయాలని అర్థం అంటే ఎఫ్ ఆఫ్ ఏ కామా బి ప్లస్ కే మైనస్ సేమ్ ఎఫ్ ఆఫ్ ఏ కామా బి బై కే. ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఎఫ్ సబ్ ఎక్స్ ఎక్స్ వై ఆఫ్ ఏ కామా బి ఎక్స్ దృష్ట్యా చేసిన దాన్ని వై దృష్ట్యా చేస్తున్నాను ఎక్స్ వై అంటే వై దృష్ట్యా చేసిన దాన్ని ఎక్స్ దృష్ట్యా చేయండి ఇక్కడ నుంచి చూసుకోవాలని ఫస్ట్ వై తర్వాత ఎక్స్ అని అర్థం. సో వై దృష్ట్యా చేసిన దాన్ని ఎక్స్ దృష్ట్యా చేస్తే ఏమవుతుందండి లిమిట్ హెచ్ అప్రోచ్ టు 0 అంతే కదండి వై దృష్ట్యా చేసిన దాన్ని మనం ఎక్స్ దృష్ట్యా చేయాలి అంటే వై దృష్ట్యా ఏం చేసినాం లిమిట్ కే అప్రోచ్ టు 0 ఫస్ట్. ఇప్పుడు చూడండి ఇది వై దృష్ట్యా చేసిన దాన్ని దీన్ని ఎక్స్ దృష్ట్యా చేయండి ఇది వై దృష్ట్యా చేసిన దాన్ని దీన్ని ఎక్స్ దృష్ట్యా అంటే ఏం చేయాలి ఎక్స్ కోఆర్డినేట్ ఏ ఉంది కదా ఆ ఏకి ఏం యాడ్ చేయాలి హెచ్ యాడ్ చేయాలి అంటే ఏ ప్లస్ హెచ్ కామా బి ప్లస్ కే అయిపోయింది మైనస్ ఫస్ట్ టర్మ్ ని మాత్రమే ఏ కామా బి ప్లస్ కే ఫస్ట్ టర్మ్ అయిపోయింది ఈ టర్మ్ అయిపోయింది రౌండ్ అప్ చేసి. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఏ కామా బికి చేయండి మైనస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ కామా బికి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పరంగా చేస్తున్నాం ఎక్స్ పరంగా చేస్తే ఏకి హెచ్ యాడ్ చేయండి బిని అలానే ఉంచండి నెక్స్ట్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ కామా బి బై హెచ్కే అంటే మనకేమవుతుంది లిమిట్ హెచ్ అప్రోచ్ టు 0 లిమిట్ కే అప్రోచ్ టు 0 ఎఫ్ ఆఫ్ రెండింటికి అన్నదమ్ములకి ఇద్దరికి ఏకి బికి సమానంగా వంచిరండి దేర్ ఈజ్ నో ప్రాబ్లం కాబట్టి ముందల ప్లస్. ఇప్పుడు ఏం చేస్తున్నా ఏకి వంచట్లేదు ఏకి మాత్రమే వంచుతున్నా అంటే ఏ ప్లస్ హెచ్ కామా బికి వంచట్లేదు కాబట్టి మైనస్. ఇప్పుడు ఏం చేస్తున్నా బికి వంచట్లేదు ఏకి మాత్రమే వంచిన బికి వంచలేదు ఇప్పుడు బికి వంచుతున్నా ఏకి వంచట్లేదు కాబట్టి ముందల మైనస్ తర్వాత ఇద్దరికి వంచట్లేదు కాబట్టి ప్లస్ దెర్ ఈజ్ నో ప్రాబ్లం గొడవనే లేదు బై హెచ్కే. ఇది అండి ఫార్ములా. నువ్వు ముందా హెచ్ ఫస్ట్ లిమిట్ హెచ్ అప్లై చేస్తావా కే అప్లై చేస్తావా అనేది అది ఎఫ్ సబ్ ఎక్స్ ఎక్స్ వైని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి 0 0 అని అన్నాడు అని అంటే మీకేమవుతుంది ఎఫ్ సబ్ ఎక్స్ ఎక్స్ వై ఆఫ్ 0 0 అని అంటున్నాడు అంటే లిమిట్ హెచ్ ఇస్ ద ముందు తర్వాత లోపల కేని అప్లై చేయాలి అంటే కేని ఫస్ట్ అప్లై చేయాలి ఎందుకంటే వై ఇక్కడ సైడ్ ఉంది లెఫ్ట్ సైడ్ ఏది ఉంటే దాని ముందు లిమిట్ లోపల అప్లై చేయాలి. సో ఇక్కడ ఏమవుతుంది అక్కడ ఏమీ లేదు కాబట్టి ఇద్దరికి 0ని పంచండి మనకి హెచ్ కామా కే లేంటి ఏ కామా బి లేంటివి బాబు 0లు కాబట్టి హెచ్ కామా కే మైనస్ మళ్ళీ ఇప్పుడు ఒక 0 అంటే ఇది హెచ్ కామా ఇది 0 ఇది మైనస్ 0 కామా హెచ్ ప్లస్ 0 కామా 0 బై హెచ్కే అని వస్తుంది. సో సబ్స్టిట్యూషన్ చేయండి ఇక్కడ లిమిట్ హెచ్ అప్రోచ్ టు 0 లిమిట్ కే అప్రోచ్ టు 0 ఎఫ్ ఆఫ్ హెచ్ కామా కే అని అంటే సేమ్ అండి అదేనండి ఏమవుతుందండి అది హెచ్కే బై 4 హెచ్ స్క్వేర్ మైనస్ 3k స్క్వేర్ బై హెచ్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్. ఇక అన్ని ఎఫ్ ఆఫ్ 0 కామా 0 హెచ్ కామా 0 ఏమవుతాయండి 0 ఇంటూ సంథింగ్ వాల్యూ 0నే ఇది 0నే ఇది 0నే ఇది 0నే బై హెచ్కే బై 1 ఈ1 క్యాన్సల్ ఈ1 క్యాన్సల్. సో ఈ హెచ్కే క్యాన్సిల్ అయిపోతుంది మిగిలింది ఏంటంటే దానికి లిమిట్ అప్లై చేయండి హెచ్కే క్యాన్సిల్ అయిపోతే లిమిట్ హెచ్ అప్రోచ్ టు 0 లిమిట్ కే అప్రోచ్ టు 0 మిగిలింది ఏంటండి 4hkలో 4h స్క్వేర్లోకి వెళ్ళి హెచ్ స్క్వేర్ని కామన్ తీయండి హెచ్ స్క్వేర్ కామన్ తీస్తే ఏమవుతుందండి 4 మైనస్ లేకపోతే కే లిమిట్ అప్లై చేయండి మనకు ఏముందండి ఇక్కడ 4h స్క్వేర్ మైనస్ 3k స్క్వేర్ బై హెచ్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ కే లిమిట్ అప్లై చేయండి కే లిమిట్ 0 చేయండి హెచ్ తర్వాత అప్లై చేయండి లిమిట్ హెచ్ అప్రోచ్ టు 0 కే లిమిట్ అప్లై చేస్తే ఏమవుతుందండి 4h స్క్వేర్ బై హెచ్ స్క్వేర్ అని మిగులుతుంది హెచ్ స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే 4 అవుతుంది
సో రైట్ ఆన్సర్ ఇస్ ద 4. సార్ ఇదే క్వశ్చన్ ని మార్చి అడిగాను సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ ని నేను ఇలా అడిగాను అనుకోండి సార్. ఏమని ఎఫ్ సబ్ ఎక్స్ వైఎక్స్ ఆఫ్ 0,0 అని అన్నాడు అనుకోండి. సింపుల్ గా ఇదేనండి. ఫస్ట్ లిమిట్ కే అప్రోచ్ టు 0. ఎక్స్ ఎక్కడ ఉందండి? ఎక్స్ ఇక్కడ ఉంది స్టార్టింగ్ లో. అంటే లోపల హెచ్ లిమిట్ ఉండాలి. లిమిట్ హెచ్ అప్రోచ్ టు 0 మనకు వచ్చింది అది ఏంటిదండి? సింపుల్ గా 4h² - 3k² h² + k² అని మనకు మిగిలింది. లిమిట్ అప్లై చేయండి, హెచ్ అప్లై చేయండి. లోపల లిమిట్ కే అప్రోచ్ టు 0, లోపల హెచ్ అప్లై చేస్తే మనకి ఏమవుతుంది? -3k² k² అని మిగులుతుంది. k² క్యాన్సల్, -3 ఇస్ ద రైట్ ఆన్సర్. సో మనకు మిగిలేది ఇది -3, అది 4. సో అందుకే -3కి సంబంధించిన ఆప్షన్ కూడా ఇచ్చింది. ఇది -3 దేనికి? ఎఫ్ సబ్ ఎక్స్ వై ఎక్స్ ఆఫ్ 0,0. ఈ వాల్యూ ఏంటిది? 4 అనేది ఎఫ్ సబ్ ఎక్స్ ఎక్స్ వై ఆఫ్ 0,0. ఏది అడిగిండు? ఎఫ్ సబ్ ఎక్స్ ఎక్స్ వై కాబట్టి మనకు ఆప్షన్ ఏంటిది? ఆప్షన్ ఏ ఇజ్ ఈక్వల్ టు 4 రైట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్ నాన్న? ఏమైనా డౌట్స్ ఉందా? ఇంకేమైనా ఎక్స్ప్లెనేషన్ చేయాలనా? ఇంకే క్వశ్చన్ అయినా ఎక్స్ప్లెనేషన్ చేయాలనా? ఇది గుర్తు పెట్టుకోండి అమ్మా. ఇది 8a/3a/8 × √2 అని గుర్తు పెట్టుకోండి. డైరెక్ట్ సమ్ టైమ్స్ అడుగుతారు. లాంగ్ క్వశ్చన్ లో చేయాలి మనం అది. లాంగ్ లో ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ ఏమన్నాడు? ఇది ds/dx అని అన్నాడు. ఇట్ ఈస్ నథింగ్ బట్ √1 + dy/dx హోల్ స్క్వేర్ అనొచ్చు. దీన్ని సింపుల్ గా √1 + y1². సో కాబట్టి ఇక్కడ ay² = x³. సో y² మనకేమవుతుంది? మనకేం కావాలి? y1 కావాలి కాబట్టి డిఫరెన్షియేషన్ ఆన్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్ చేయండి. 2ay × dy/dx = 3x². సో dy/dx = 3x² / 2ay. సబ్స్టిట్యూషన్ చేయండి. √1 + 3x² / 2ay హోల్ స్క్వేర్. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఎక్కడ ఉందండి? √ అని ఆప్షన్ 3 లో ఉంది. ఇస్ ఇట్ క్లియర్?